రేవంత్ది సిగ్గులేని మాటలు, సిగ్గులేని మాటలు ఉంటాయి అమ్మాయి. బరాబరే సిగ్గులేని మాటలు. మాకెందుకు సిగ్గు? ఇప్పుడు పని చేసుకొని సిగ్గు ఉండాలి, పనికి మాలకి ఎందుకు కూడా సిగ్గు బరాబర్ ఉండదు మాకు. మా అన్న అమరాబాద్ పులి ఫోటో ఉండి అమరాబాద్లోకి వెళ్ళి తొక్కుంటా వచ్చి మన రాశికి మా మందిని దొక్కింది అంతే. తప్పే ఉందే? చూడరా, ఉస్మానాబాద్ వచ్చేది కాళేశ్వరం నీళ్ళే అంటారు. అది నిజమేనా? కరెక్టేనా? మీ మావోడు చెప్పిండు, వెలుగు పత్రికోడు, ఆ వీసిచ్చు పత్రికోడు చెప్పిండా? నిజమేనా? అలా మల్లన్న సాగర్కి వెళ్ళి 20 టీఎంసీలు తెస్తాను, 3 టీఎంసీలు శుద్ధి చేస్తాం, 17 టీఎంసీలు నీళ్ళు ఇస్తాం. మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో భాగం కాబట్టి మరి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను వాడే రాసిండు. నిన్న మన రాసిండు. నిన్నేమంటాను? లేదు ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు ఎత్తాను అంటుడు. ఎల్లంపల్లికి వెళ్ళి ఎందుకు అంటుడు? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తోపు, దమ్ముంటే ఆపు అని అంటారు ప్రజలు. ఆఖరికి రేవంత్ రెడ్డి ఈ ఉస్మాన్ సాగర్ కాడ సభ పెట్టిండు. నిన్న నమ్మన్నా సభ పెడితే ఆ సభ కాడ కూడా ఏమంటారు తెలుసా? రేవంత్ అన్నతో పని ఎక్కడ వినిపించలేదు నాకు. దేకులేంగి అంటారు, ఆడ కూడా దేకులేంగి అంటారు, ఆడిపోయినా కూడా.